బరువు ఎక్కువయ్యి అవకాశం కోల్పోవడం అన్నటువంటిది ఇప్పుడే కాదు, గతంలో కూడా కొంతమందికి జరిగింది. ఎస్పెషల్లీ వినేష్ ఇంతకుముందు కూడా అట్లాగే జరిగింది. అయితే ఆవిడ దురదృష్టవంతురాలు అన్నటువంటి పరిస్థితి గతంలో. వినేష్కి ఇది తొలి ఒలింపిక్స్ కాదు, ఇప్పటికి 2 సార్లు వెళ్ళి టోక్యోలో ఆమె ప్రదర్శన గొప్పగా ఏం లేదు. క్వార్టర్స్లో ఓడి ఇంటి ముఖం పడితే 2016లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో వినేష్కి తీవ్ర గాయమైంది. మోకాలు మెలుగుపడి లేచి నిలబడలేని స్థితికి చేరుకుని ఆగిపోయింది. కాలికి పెద్ద కట్టుతో చక్రాల కుర్చీలు ఆమెను స్వదేశానికి చేరుకున్నటువంటి దృశ్యం అప్పట్లో అందరినీ కలిచేసింది. అప్పుడు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గాయం వల్ల పథకం కోల్పోయింది. ఇప్పుడేమో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులు ఓడించి ఫైనల్ చేయడం ద్వారా పథకం గాయం చేసుకున్న ఆమెకు అనూహ్యంగా 100 గ్రాముల అధిక బరువు పెనుశాపంగా మారింది. యాక్చువల్గా అయితే కనుక ఈ 100 గ్రాముల బరువుకు సంబంధించి ఆమె చాలా ప్రయత్నించింది. ఏది తగ్గించుకోవడానికి ప్రయత్నించడమే కాదు, వాస్తవంగా అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేర్వేరు బరువుల విభాగాలు ఉంటాయి.